ప్రియమైన దేవుని ప్రజలారా, మానవ దేహాన్ని దేవుడు చాలా ఇష్టంతో తయారు చేశాడు. దానికి సంబంధించినటువంటి లోతుపాతులు అనగా మానవ శరీర నిర్మాణంలో ఉన్నటువంటి గొప్పదనం ఇప్పటికీ కూడా ఈ ఆధునిక వైద్య శాస్త్ర జ్ఞానానికి అందటం లేదు, దొరకడం లేదు, అంతు చిక్కడం లేదు. అంత సంక్లిష్టము ఈ శరీరము, సంక్లిష్టము. అందుకే దేవుడు దీన్ని ఒక గొప్ప నిర్మాణముగా చెప్పుకుంటూ వెళ్ళాడు. మహా నిర్మాణము అనగా అతిపెద్ద కట్టడము, అతిపెద్ద కట్టడము. ఒక పెద్ద పెద్ద టవర్లని మనం చూస్తుంటాం, పెద్ద టవర్లు, వాటిని నిర్మాణాలు అని చెబుతూ ఉంటారు. అయితే దేవుడు ఈ శరీరం దగ్గరకు వచ్చేటప్పటికి కూడా దీన్ని నిర్మాణముగా వర్ణించి చెప్పాడు. మనం చాలాసార్లు నేర్చుకున్నాం దీన్ని. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అంటున్నాడు. నేల మంటితో నరుని నిర్మాణము. నరుడు అనగా ఈ దేహాన్ని కలిగిన వాడు. ఈ నిర్మాణం అట, ఈ జుట్టు నిర్మాణము, ఈ చెవి నిర్మాణము, ఈ కంటి నిర్మాణము, కంటి నిర్మాణము, పాదముల నిర్మాణము, ప్రతి అవయవపు నిర్మాణము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నరుని నిర్మించి, నరుని నిర్మించి అన్నాడు. నరుని నిర్మించాడు దేవుడు, నిర్మాణాన్ని జరిగించాడు దేవుడు. చాలా అపురూపమైన నిర్మాణం ఇది. ఈ బిల్డింగ్ కూడా ఒక నిర్మాణమే. సుత్తి తీసుకుని ఎక్కడన్నా కొట్టి చూడండి, ఎక్కడ బిల్డింగ్కి బాధ అనిపించదు. అదే ఈ నిర్మాణాన్ని కొట్టి చూడండి, ఒక కర్రతో కానీ లేదా ఒక సూదితో పొడిచి చూడండి, కెవ్వు మనకి ఏకవేస్తాం, ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఈ భవంతికి, ఈ నిర్మాణానికి, ఈ కట్టడానికి ఒక కెమెరా ఉందనుకుందాం మనం. ఆ కెమెరాను రాయితో కొట్టి చూడండి, కెమెరా పగిలిపోతుంది. కానీ కెమెరాకి ఏమి నొప్పి కలగదు. అదే మానవ దేహంలోని నేత్రాన్ని ఏదైనా ఒక రాయితోటో దేనితోటో కొట్టి చూడండి, కన్ను పోతుంది. కన్ను పోవటం అటుంచి ఆ బాధ భరించలేని స్థాయికి వెళ్ళిపోతుంది. అది దేవుని నిర్మాణానికి మానవ నిర్మాణాలకు ఉన్నటువంటి వ్యత్యాసం. సాధారణ నిర్మాణాలకు ఈ మానవ దేహ నిర్మాణానికి ఉన్నటువంటి వ్యత్యాసము ఇదొక విచిత్రం, ఇదొక విభిన్నం, ఇదొక ఆశ్చర్యం, ఇదొక అద్భుతం, ఇదొక అపూర్వ జ్ఞాన నిలయం. మానవ శరీరము అపూర్వమైనటువంటి జ్ఞాన నిలయము, అపూర్వ దైవ జ్ఞాన నిలయము. దేవుని జ్ఞానమునకు ప్రతిరూపము మానవ దేహము. లివర్లో సమస్య వచ్చింది, శరీరం అంతా కూడా దడదడలాడిపోతుంటుందండి. కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, శరీరంలోని చాలా అవయవాలు ఎఫెక్ట్ అయిపోతాయి. లేకపోతే మెదడులో సమస్య వచ్చింది, మొత్తం ఒంట్లో ఉన్న అవయవాలన్నీ ప్రభావితం అయిపోతాయి. అంత విశేషమైనది ఇది. ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది మానవ దేహం. ప్రతి అవయవము మరొక అవయవంతో చక్కటి సమన్వయాన్ని కలిగి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్తున్నాడు చూడండి, 12వ అధ్యాయము 12వ వచనం. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో. ఎన్నో అవయవాలు ఉన్నాయి కానీ శరీరం ఒకటే. చూసారండి, కన్ను వేరు, దాని పని వేరు, దాని ఆకృతి వేరు, దాని ఉనికి వేరు అనగా అది ఉన్నటువంటి చోటు వేరు. గుండె, దాని పనితీరు వేరు, దాని ఆకృతి వేరు, అది ఉన్నటువంటి చోటు వేరు. పాదముల క్రింద ఉన్నటువంటి చర్మము, దాని పని వేరు, దాని ఆకృతి వేరు, అది ఉన్నటువంటి చోటు వేరు. ఇలా అనేక అవయవాలై మానవ దేహం మన కళ్ళ ముందు కనపడుతుంది, మనముగా ఉన్నాము. అయినప్పటికీ కూడా ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములను కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. 14వ వచనం. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను గనుక శరీరంలోని దానిని కాను అని పాదము చెప్పిన ఎడల అదేమి శరీరంలోనిది కాకపోదు అన్నాడు.
నేను కన్ను కాదు కాబట్టి శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రము చేత శరీరంలోనిది కాకపోతే నేను కన్నును కాను కదా. కంటికి దాన్ని ప్రతి క్షణానికి స్నానం చేయించడానికి, శుభ్రపరచడానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది. చెవికి ఏముందండి? చెవికి ఏమైనా ఉందా? చెవిని మనమే శుభ్రపరచుకోవాలి. ఆ పుల్ల తీసుకుని, ఆ కాటన్ బెడ్ తీసుకుని దాంతో మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. కన్ను అలా ఎప్పుడన్నా మనం చూసామా? కన్నును మనం శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. దానంతటా అదే ఆటోమేటిక్గా రెప్పల ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉంటుంది. దాని కొరకు ఒక ప్రత్యేక నిర్మాణం, నీటి సరఫరా కొరకు కంటి పైన ఒక నీటి కొలను ఉంటుంది. అలా క్లీన్ చేసిన దాన్ని అంతటిని, కంటి మీద పేరుకున్న డస్ట్ అంతటిని పక్కకు నెడుతూ ఉంటుంది. పక్కకు వెళ్ళినటువంటి ఆ చెడ్డ నీరంతా ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ బయటకు వచ్చేస్తుంది. ఎంత సిస్టమ్ ఉందో చూడండి. మరి చెవిని నేను చెవిగా అయిపోయాను, చివరికి నన్ను చెవిగా చేసేశాడు, నేను కన్ను వంటి దానిని కాదు కాబట్టి నాకు శరీరంతో సంబంధం లేదంటే కుదురుతుందా? కుదరదు అంటున్నాడు. గనుక కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములో అవి మరీ అవశ్యములే అంటున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడతాయి. ఒక అవయవానికి ఘనత కలిగినప్పుడు, ఘనత పొందినప్పుడు అవయవములన్నీ కూడా దానితో సంతోషిస్తాయి అంటున్నాడు. ఇటువంటి అవినాభావ సంబంధం, బంధము, బాంధవ్యము ఇవన్నీ కూడా ఒక అవయవంతో మరొక అవయవం కలిగి ఉన్నాయట. ఎంత విడ్డూరం చూడండి, ఎంత విడ్డూరం. ఇలాంటిది ఎప్పుడైనా ఈ బిల్డింగ్ విషయంలో మనం చూసాం కదండి. ఎప్పుడైనా చూసామా అంటే మనకు జ్ఞాపకం ఉందా? నేను ఫస్ట్ ఫ్లోర్ను కాదు కాబట్టి సెకండ్ ఫ్లోర్గా మిగిలిపోయాను కాబట్టి, లేకపోతే నన్ను ఇలా బేస్మెంట్గా చేసేశారు కాబట్టి నేను బిల్డింగ్లోను దాన్ని కాను అని భవంతులు మాట్లాడడం మనకి ఎప్పుడైనా తెలుసా? అటువంటి మనం ఎప్పుడైనా చూస్తామా? ఆ రిలేషన్ ఈ బిల్డింగ్స్ మధ్యలో ఏమైనా ఉంటుందా? ఉండదు. కారణం, ఇది మానవ నిర్మాణము. మరి శరీరము దైవ నిర్మాణము. అంత గొప్పది ఈ శరీరం, అంత విలువైనది ఈ దేహము. దేవుని పిల్లరా, అంత విచిత్రంగా దేవుడు దీన్ని నిర్మించుకుంటూ వెళ్ళాడు. విచిత్రంగా మొదటి మనిషిని దేవుడు చేశాడు. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. ఈ మధ్యకాలంలో కొన్ని రకాలైన క్యాన్సర్స్ వస్తున్నాయి. బ్లడ్ క్యాన్సర్ అంటారు, లేకపోతే రక్త కణాలలో క్యాన్సర్లు అంటున్నారు. వాటిని ఎలా బాగు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పర్టిక్యులర్ అవయవానికి, ఆర్గానికి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అనగా క్యాన్సర్ వచ్చింది, ఆ భాగానికి చికిత్స చేసి సరిపోతుంది. అదే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, చాలా కష్టం. అనగా ప్రతి రక్త కణానికి సమస్య వచ్చేస్తుంది. దానికి ఎటువంటి వైద్యాన్ని అందించాలి? ఏం చేస్తే కుదురుతుంది? ఆ వ్యక్తి బ్రతుకుతాడు? పరిశోధన చేశారు వైద్య శాస్త్రవేత్తలు. పరిశోధన చేసి వాళ్ళ రక్తం అంతటిని మార్పు చేస్తే మంచిది అని ఆలోచించారు. రక్తం అంతటిని ఎలా మారుస్తారు? రక్తం అంతటిని బయటికి తీసేసి మళ్ళీ కొత్తగా ఎక్కించడానికి వీలు కుదరదు. అలా బ్లడ్ అంతటిని తీసేస్తే మనిషి బ్రతకడు. అలాని శరీరంలో కొంత రక్తాన్ని తీసేసి మంచి రక్తాన్ని నింపినంత మాత్రం చేత మిగిలిన రక్త కణాలు కూడా అప్పటికి ఉన్నటువంటి క్యాన్సర్ కారక క్రిముల వలన, ఆ వైరస్ వలన అవి కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. మరి అటువంటప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు రక్తపు ఉత్పత్తి విధానంలోనే మార్పు చేస్తే ఎలా ఉంటుంది? రక్తము ఉత్పత్తి అయ్యే విధానంలోనే మార్పులు తీసుకువస్తే ఎలా ఉంటుంది? ఆలోచించారు శాస్త్రవేత్తలు, వైద్య శాస్త్రవేత్తలు ఆలోచించి రక్తాన్ని కొత్తగా పుట్టించే, అనగా ఏ సమస్యతో అయితే రక్త కణాలు ఉత్పన్నమవుతున్నాయో వాటిని నిలుపు చేసి అప్పటి వరకు రక్తంలో ఉన్నటువంటి వ్యాధి పూరితమైనటువంటి రక్తాన్ని అంతటినీ కూడా అనేక రకాలైన చికిత్స పద్ధతుల ద్వారా నిర్జీవం చేసి ఇక నుండి ఉత్పన్నమయ్యే రక్త కణాలు జీవం కలిగినవిగా, జబ్బు లేనివిగా ఉండటానికి కొత్త రక్తాన్ని ఎలా తయారు చేయాలా అని ఆలోచించారు శాస్త్రవేత్తలు. అలా ఆలోచించి కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు కనుగొన్నారు. దానికి వాళ్ళు సూచించినటువంటి వైద్య విధానం ఏమిటంటే,
బోన్ మ్యారో. బోన్ మ్యారో, బోన్ మ్యారో. చూద్దాం అసలు ఈ బోన్ మ్యారో అంటే ఏమిటి, మనం ఎందుకు ఈరోజు దీన్ని తెలుసుకోవాలి అన్నది మీకు అర్థమవుతుంది. దేవునికి సంబంధించిన ఒక విలువైన విషయాన్ని నేర్చుకోవడానికి వచ్చారు. ఓకే, ఏమిటా విషయము? దేవుని శక్తి ఏమిటో, దేవుని గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకని రక్తంలో సమస్య ఉంది. ఒకని రక్తంలో సమస్య ఉంది. రక్తాన్ని మార్పిడి చేయాలి. ఎక్కడి నుండి మార్చాలి? మూలం నుండే మార్చాలి. ఎందుకంటే ఎన్నిసార్లు రక్తాన్ని తీసి కొత్త రక్తం ఎక్కించగలం? కాబట్టి రక్తం ఉత్పత్తినే కనుక సరి చేసినట్లయితే, సరి చేయగలిగినట్లయితే రక్తం అంతా బాగుంటుంది, ఆ రోగికి ఉన్నటువంటి రోగం పోతుంది. కాబట్టి రక్తాన్ని కొత్తదిగా ఉత్పత్తి చేయాలి అంటే అసలు రక్తం ఎక్కడ తయారవుతుంది? అది ప్రశ్న. రక్తం మన ఒంట్లో ఎక్కడ తయారవుతుంది? ఎముకలోని మూలుగులో తయారవుతుందటండి రక్తం. ఎముక మధ్య అంటారు చూసారండి, ఎముకలలో గదులు గదులుగా ఉంటుంది, అంతా చిన్ని రూమ్స్గా ఉంటుంది చూసారంటే. మనం మాంసం కుట్టించుకున్నప్పుడు మూలుగా బోన్స్ వేయించి తెచ్చుకుంటాం. ఆ చివర ఈ చివర వాటిని కట్ చేస్తాడు. కట్ చేసి మనం వాటిని కూరగా వండుకున్న తర్వాత దాన్ని పీలుస్తున్నప్పుడు అది చాలా రుచికరంగా ఉంటుంది. ఆ ప్రాంతం అలా గదులు గదులుగా ఎందుకుంది ఆలోచించారు ఎప్పుడైనా? గదులు గదులుగా మిగిలిన ఎముకంతా ఒకలా ఉంటే ఆ ఎముక ఆ చివర ఈ చివర, అలాగే తుంటి భాగంలో ఉన్నటువంటి ఎముకలు అంతా కూడా లోపలి భాగం గదులు గదులుగా ఉంటుందంతా. ఎందుకుంది అక్కడ అలా? దాని గురించి మనకి ఎంతవరకు తెలుసు అంటే, మూలుగ ముక్క దాన్ని బాగా మసాలా వేసి ఉడికించి దాన్ని అని జుర్రితే వస్తుంది రుచి. నిజంగా మనకు అంతవరకే తెలుసు. కానీ అది అలా ఉండడం వెనుక దాన్ని నిర్మించిన వాడికి ఒక ఆలోచన ఉంది. 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, ఆ ప్రాంతం నుండి రక్తం తయారు కావడం. రెండవది, దానిని కూరగా మనం భుజించినప్పుడు, ఆహారంగా తీసుకున్నప్పుడు అత్యంత రుచికరమైనదిగా మనకు అనిపించడం. ఈ రెండిటి ఉద్దేశాలతో దేవుడు దాన్ని చేశాడు. రెండో దాని గురించి మనకు బాగా తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంటింటికి కాళ్ళు పట్టుకు చంపుతుంటారు. కాళ్ళు దేనికి చెప్పండి? ఏం చేసుకోవటానికి? పాయ మొత్తం గీసేసి దాన్ని సబ్బేసి కడిగేసి అంటులతో ఉన్నట్టు తోమేసి శుభ్రంగా తలతల్లాడేలా ముక్కల కింద కొట్టేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టేసి దాన్ని దానిలో మసాలా గిసాలు అన్ని కూర్చోవడం, దాని ముందు రౌండ్ వేసి మేము అలాగే తినేవాళ్ళు అండి. కూర్చుని దాని చుట్టూ ఇంకెవరికి ఎన్నొస్తాయని పీకు తినడమే. ఇంకా ఎందుకు? ఎనర్జెటిక్ ఫుడ్, బలవర్ధమైనటువంటి ఆహారం. వెరీ గుడ్. అయితే అసలు దాన్ని తయారు చేయడం వెనుకున్నటువంటి ఉద్దేశం, రక్తం ఎక్కడి నుండి తయారవుతుంది, అసలు ఈ బోన్ మ్యారో అంటే ఏమిటి మనకు అర్థం కావాలి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనగా ఎవరి మూలుగులో అయినా సమస్య ఏర్పడి దాని నుండి ఉత్పత్తి అవుతున్న రక్తం అంతా కలుషితం అవుతున్నప్పుడు, రక్తం అంతా రోగగ్రస్తం అయిపోయినప్పుడు ఆ రక్త ఉత్పత్తికి కారణమైన మూలుగనే మార్చడం. దాన్ని బోన్ మ్యారో అంటున్నారు అన్నమాట. మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు. అనగా కొత్త మూలుగను మన శరీరంలోకి, అనగా మన ఎముకలోకి చొప్పించడం, లేకపోతే మన రక్తంలోకి చొప్పించడం అన్నమాట. చాలా కష్టం కదండి. ఫర్ ఎగ్జాంపుల్, తుంట ఎముకలో ఉన్నటువంటి ఆ మూలుగను తీయాలి. ఎందుకంటే ఇక్కడ నుండి అధిక శాతంలో రక్తం ఉత్పత్తి అవుతుందటండి. తుంట ఎముక ఇలాగా బ్రాకెట్ షేప్లో ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి, మనందరికీ కూడా. ఆ ఎముక లోపలి ఉన్నటువంటి పార్ట్ నుండి 90% బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుందంట, రక్తం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి మ్యారోని తీస్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది, ఎక్కువ శాతం లభిస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువ అక్కడ ఆపరేషన్ చేస్తుంటారు. అలాగా ఎముకలోకి బలవంతంగా ఆ నీడిల్ని చొప్పించి దాన్ని కట్ చేసుకుంటూ తీసుకువెళ్ళి దానిలో ఉన్నటువంటి మ్యారోని నెమ్మదిగా బయటికి తీసుకొస్తారండి. ఎంత సంక్లిష్టంగా ఉన్నదో చూడండి. అక్కడి నుండే తీయాలా? ఎముకలో ఉన్నటువంటి మూలుగు నుండే తీసుకురావాలా? అక్కడే ఏదో ఉన్నది అన్నట్టుగా అక్కడే డాక్టర్లు పనిచేశారు చూశారండి. వారి పరిశోధన అంతా అక్కడే జరిగింది. అంటే మిగిలిన శరీర భాగాల్లో లేదా అంటే లేదు. ఎందుకు లేదు?
వీటిలో మళ్ళీ మూల కణాలు, అంటే రక్తం ఉత్పత్తి అవుతుంది, రక్తం ఒక ప్రాంతం నుండి వస్తుంది అనే సంగతి మనకు తెలుసు. అయితే ఈ మూలికలో ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుంది? ఎందుకంటే మూలికలో చాలా భాగం ఉంది, ప్రతి భాగం నుండి ఉత్పత్తి అవుతుంది అంటే కాదు. మూల కణాలు అనేవి మళ్ళీ కొన్ని ఉంటాయి, అక్కడి నుండి ఉత్పత్తి అవుతుందంటే రక్తం అనేది అక్కడ తయారవుతుందండి. అక్కడ ఎలా తయారవుతుందండి? ఎలా తయారవుతుంది? అక్కడ తయారైంది ఒంట్లోకి ఎలా వస్తుంది అసలు? ఎందుకంటే ఎముక ఆ చివర ఈ చివర క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా, అంతే కదండి. ఇప్పుడు ఈ తుంటి భాగం అంతా ఉన్నది, తుంటె భాగం అంతా ఇలా బ్రాకెట్ షేప్లో ఉండి మొత్తం అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది. అది అక్కడ నుండి ఏదైనా ఒక గొట్టం లేదే శరీరంలో లేదా మాంసంలోకి రక్తనాళాల్లోకి ప్రవేశించడానికి. మరి అక్కడ తయారైనటువంటి రక్తం ఎలాగా రక్తనాళాల్లోకి వెళుతుంది, ఎలా శరీరంలోకి ప్రవేశిస్తుంది? అది ఎంత! అందుకే దేవుడు దాన్ని మనిషిని చేశాను అనుకుండా ఏమన్నాడు? నిర్మాణము అన్నాడు. నేల మంటితో నరుని నిర్మాణము. నరుని నిర్మాణము అంటే అనన్య సామాన్యము, అసాధారణము, అతి విలువ, బహుసంక్లిష్టము. ఈ పదాలన్నీ ఆ ఒక్క నిర్మాణం అనే దాంట్లో వచ్చేస్తాయండి. అనన్య సామాన్య నిర్మాణము అంటాడండి, అసాధారణము. చిన్న ఇల్లు కట్టడం మనకు ఒక సాధారణమైన విషయం. ఈ రోజుల్లో టవర్లు కట్టడం సాధారణమైన విషయం. అదే మనిషిని మరొక మనిషిని తయారు చేయమనండి, నిర్మించమనండి, అసాధారణ, అసంభవము, అసంభవము. అదే ఈ మానవ దేహం. దీన్ని దేవుని కొరకు వాడటానికి మనకెంత బద్ధకం అంటే, ఎంత కష్టపడి చేశాడండి దేవుడు. ఒక మధ్యలో ఉన్నటువంటి ఆ మూలుగను తీయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారు చూసారు కదా డాక్టర్లు. ముందు టెస్ట్ చేయాలి, బ్లడ్ సరిపోతుంది, అతను సూట్ అవుతుంది. అసలు సూట్ కావడానికి ముందు చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఇంకా అతని ఉమ్మును పరీక్షిస్తారు. సూట్ అవుతుంది అనుకున్న తర్వాత ఆ పేషెంట్ని పడుకోబెట్టి మత్తిచ్చి నానా రకాలుగా బయటికి తీయాలి. అలాగా బోన్ మ్యారోని డొనేట్ చేసిన వాళ్లకు, దానం చేసిన వాళ్లకు కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయట. ఆలోచించండి. కానీ ఈ మధ్య కాలంలో వాటన్నిటిని సవరిస్తున్నారు జ్ఞానంతో. అంతగా చెడు ప్రభావం లేకుండా పూర్తి చేయగలుగుతున్నారు, సవరించగలుగుతున్నారు. కానీ మనిషి దాన్ని తీయడానికే ఇంత కష్టపడుతున్నప్పుడు అసలు దానిని ఆలోచించడానికి దేవుడు అసలు ఎలా చేసుకెళ్ళాడు ఇదంతా అనిపిస్తుంటుంది. ఇంత మేధస్సు ఎలా ప్రయోగించాడు అసలు దేవుడు? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి జ్ఞానం? ఎలా ఇంత జ్ఞానం ఆయన సొంతం? మనకు మన శరీరం అంటే అసలు చాలా లోకు అండి. క్లాస్ అయిన తర్వాత నేను మీకు ఒక మెసేజ్ పెడతాను, చాలా భయంకరంగా ఉన్నటువంటి ఒక ఫోటో పెడతాను చూడండి. మోటార్ సైకిల్ మీద వెళ్తాడంట, యాక్సిడెంట్ అయింది, తల పగిలి మెదడు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసిందండి. ఈ పార్ట్ లేదు అసలు, మెదడు మొత్తం రోడ్డు మీద పడిపోయింది, 2 భాగాలు అయిపోయింది. మనిషి తన జ్ఞానంతో దేవుడు కలిగించిన ఈ అద్భుతమైన శరీరాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. అందుకే మీ బిడ్డలకి మీరు ఏమన్నా మోటార్ సైకిల్ కొనిచ్చి ఊరి మీద వదిలారేమో, ఒకసారి అవి చూపించండి. అకారణంగా తిరగడాలు, దేవుని పని లేకుండా తిరగడాలు, దేవుని పని లేకుండా రోడ్ల మీద తిరగడాలు, ఊరి మీద తిరగడాలు. ఏం సాధిద్దామని, ఏం ఉద్ధరిద్దామని. సంక్లిష్టమైన మానవ దేహాన్ని అసలు ఈ రోజున మనిషి ఎవరి కొరకు వాడుతున్నాడు చెప్పండి? ఎందుకు రాకూడదు మనిషికి జబ్బులు? దేహపు విలువను తెలుసుకున్నాడా? కలిగించిన వాని గొప్పతనాన్ని గ్రహించాడా? శరీరాన్ని దేవుని కొరకు వినియోగించగలుగుతున్నాడా? ఎందుకు రాకూడదు మనిషికి జబ్బులు? వాడుకోవడం బాగా అలవాటు చేసుకున్నాం మనం. ఈ శరీరంతో సుఖపడడం బాగా అలవాటు చేసుకున్నాం మనం. ఈ శరీరానికి కావలసినవి పెట్టడం మనం బాగా అలవాటు చేశాం. కానీ తయారు చేసిన వాడి కష్టాన్ని, ఆ కష్టం వెనుకున్నటువంటి కారణాన్ని మనం గమనించలేదు, గ్రహించలేదు అన్నాడు కూడా. ఈ మధ్య నుండి రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అనేవి ఉత్పత్తి అవుతాయటండి. తెల్ల రక్త కణాలు మన శరీరం అంతటిలో కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ఆక్సిజన్ని, శక్తిని, వీటన్నిటిని కూడా మోసుకెళ్లి ప్రతి కణానికి అందజేస్తూ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల పని. ఇకపోతే తెల్ల రక్త కణాలు ఎందుకున్నవి అంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది. కరోనా వచ్చినట్టు మనకేం తెలియదండి, కానీ మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలకు అనగా రోగ నిరోధక వ్యవస్థకు తెలిసిపోతుంది. అటువంటి ఏర్పాటు దేవుడు మానవ దేహంలో ఉంచాడు.
జలుబు చేసింది అనుకోండి, మనకి ఏంటో జలుబు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 2-3 రోజుల్లో జలుబు చేసి దగ్గు వచ్చి జ్వరం రావచ్చు, కొంచెం నలతగా ఉంది అని అనుకుంటుంటాం మనం. ఎందుకు నలతగా అనిపిస్తుంది? నీ ఒంట్లో అప్పుడే యాక్షన్ మొదలైంది. ఫ్లూ కలిగించడానికి వచ్చినటువంటి వైరస్తో దేహంలో ఉన్నటువంటి ఈ తెల్ల రక్త కణాలు ఫైట్ చేయడం మొదలు పెడతాయి. మనకు తెలియదు, లోపల జరిగిపోతూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు ఏమంటున్నారంటే, భారతదేశంలో చాలా మందికి కరోనా వచ్చేసి తగ్గిపోయింది, అసలు వాళ్ళకు వచ్చినట్టు కూడా వాళ్లకు తెలియదు. కారణం ఏమిటి? వాళ్లలో ఈ తెల్ల రక్త కణాల యాక్షన్ చాలా పవర్ఫుల్ గా ఉంది. వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ లేవు, ఎటువంటి రోగ లక్షణాలు లేవు. మొత్తం అంతా అది చూసేసుకుంటుంది లోపల. కరోనాతో ఫైట్ చేసి కరోనాని మట్టు పెట్టేస్తుంది. అందుకు కనీసం కరోనా వచ్చినట్టు కూడా వాడికి తెలియట్లేదు. కానీ కొంతమంది బలహీనలు ఉంటారు, వారిలో తెల్ల రక్త కణాల సంఖ్య తక్కువ ఉంటుంది, అనగా వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. వారు ఫైట్ చేయలేక లొంగిపోతారు. అప్పుడే రోగం బయటేస్తుంది అన్నమాట. ఇలా తెల్ల రక్త కణాలు శరీరం అంతటినీ శక్తి మోసుకెళ్ళడానికి అవసరమైనటువంటి ఎర్ర రక్త కణాలు, ఈ 2 తరహా రక్త కణాలతో పాటు మిగిలిన చాలా కణాలు ఈ బోన్ మ్యారోలోనే తయారవుతాయి, ఉత్పత్తి అవుతాయి. ఆలోచించండి. అంటే మానవునికి కావలసిన జీవం అంతా ఈ మూలగలో గాని ఉన్నదా? మానవుడు బ్రతకడానికి అవసరమైన మూలమంతా ఈ మూలుగలో, అనగా ఎముకలో ఉన్న మూలుగలో గాని ఉన్నదా? ఆలోచించాలి ఒకసారి. మూలము అంటే ఏమిటి? ఆధారము. ఈ దేహం పని చేయాలి అంటే దీనికి ఒక ఆధారం కావాలి. దేహం గురించి మాట్లాడుతున్నాను, జీవింపజేయడానికి కాదు. దేహముగా పని చేయడానికి ఒక మూలం, ఒక ఆధారం కావాలి. ఆ ఆధారం మూలుగ నుండి తయారవుతుంది. ఏమిటా ఆధారం? ఏమిటా మూలము? ఏమి తయారవుతుంది మూలుగ నుండి? రక్తం తయారవుతుంది. అంటే రక్తము దేహమునకు ఆధారమా? రక్తమే దేహమునకు ఆధారమా? రక్తము మీదే సమస్తము ఆధారపడి ఉంటాయా? ఏమండి? రక్త ప్రసరణ, రక్త ఉత్పత్తి, రక్త నిష్పత్తి, వీటి మీదే మన శరీరం అంతా ఆధారపడి ఉంటుందా అంటే ఎస్, వీటి మీదే ఆధారపడి ఉంటుంది. ఒంట్లో బ్లడ్ తక్కువగా ఉందనుకోండి, మనిషి జీవితం, వాడి ఆరోగ్యం సరిగా ఉండదు. ఒంటిలో రక్తం సరిపడినంత ఉండాలి. 4.4 లీటర్లు ఎంతో మొత్తానికి రక్తం, అంటే ఇంచుమించుగా 5 లీటర్లకు కాస్త అటు ఇటుగా ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. అది లేకపోతే చాలా రకాలైన సమస్యలు మొదలైపోతాయి. రక్తము, ఇందాక చెప్పాను మీకు, మనం తిన్న ఆహారాన్ని జీర్ణ వ్యవస్థ, పేగులు, ఇవన్నీ కూడా మాలిక్యూల్స్ అంటారు, సూక్ష్మ కణాలుగా, పరమాణువులుగా మార్చేస్తాయండి. మనం తిన్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించేసి ఆ ఆహారంలోని సారాన్నంతటినీ కూడా గ్లూకోజ్ అనే రూపంలోకి మార్చేసి బ్లడ్లోకి విడిచిపెట్టేస్తాయి, రక్తంలోకి విడిచిపెట్టేస్తాయి. ఈ రక్తం ఏం చేస్తుంది? ఆ శక్తిని అంతటినీ కూడా మోసుకెళ్ళాలి. ఎక్కడికి మోసుకెళ్ళాలి? తల వెంట్రుకల దగ్గర నుండి అరికాలిలో ఉన్నటువంటి ప్రతి కణం వరకు శక్తి వెళ్ళాలి. శక్తి వెళ్ళకపోతే ఆ ప్రాంతం అంతా చచ్చిపోతుంది. ఉదాహరణకు కొంతమంది కాళ్ళు పగిలిపోయి ఉంటాయి. కాళ్ళు పగిలిపోయినప్పుడు సాధారణంగా ఇచ్చే సలహా ఏమిటండి? 10 నిమిషాలు నీళ్లలో, ఉప్పు నీళ్ళలో నానబెట్టి చేపను తోమినట్టు తోము అంటారు. అంతే, ఒకటే మాట. ఒక రాయి ఉంటుంది, బక్కల్లో అమ్ముతుంటారు ఇక్కడ, ఆ నల్లగా ఉంటుంది కదండి, ఆ రాయి సేమ్ ఎముకలా ఉంటుంది చూడటానికి. ఎముక మధ్య ఉన్న చూసారు, గదులుగా అలాగే ఉంటుంది అది కూడా. దాంతో రుద్దు అంటారు అంతే. దాంతో అరగతీసేటప్పటికి దాని మీద ఉన్నటువంటి, అనగా మడమల మీద ఉన్నటువంటి ఆ తెల్లటి చర్మం అంతా ఏమవుతుంది? ఎప్పుడన్నా అలా చేశారా అండి? చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చేతులెత్తండి. చాలా మంది చేశారు. వెరీ గుడ్. అలా చర్మం రాలిపోతున్నప్పుడు ఆ చర్మం మనకేమీ బాధ అనిపించదు. అదే రాయి తీసుకుని ఇక్కడ రుద్దు చూడండి, ఏమవుతుంది? చర్మం ఊడొచ్చేస్తుంది, కానీ బాధ భరించలేం. అదే పాదముల మీద ఎందుకు నొప్పి లేదు? అది డెడ్ స్కిన్.
ఆ చర్మంలో జీవం లేదు, చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది? అక్కడికి రక్తం వెళ్ళడం లేదు. అర్థమైందా అండి? అక్కడికి రక్తం వెళ్ళటం లేదు. రక్తం వెళ్ళకపోతే జీవం ఉండదు. ఇక ఆ కణం మృతమైనది అయిపోతుంది, చచ్చిపోతుంది. ఆ కణం చచ్చిపోతుంది. షుగర్ వచ్చింది చాలా మందికి. షుగర్ వచ్చిన తర్వాత కాలికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని పట్టించుకోలేదు అనుకో, పెద్దగా కాలు తీసేస్తారు, మనకు తెలుసు. ఓకేనా అండి? వెరీ గుడ్. కాలు ఎందుకు తీసేస్తారు? ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఈ షుగర్ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న జీవకణాలన్నీ కూడా చచ్చిపోతాయి. కారణం ఏమిటి? అక్కడి వరకు రక్తం వెళ్ళదు. ఇక అక్కడి వరకు రక్తం వెళ్ళదు. రక్తం వెళితే దానికి ఆహారం అందుతుంది. రక్తం వెళితే మనం మింగిన మందు, టాబ్లెట్ ఏదైతే ఉందో దాని తాలూకా సారమంతా ఆ కణం వరకు వెళుతుంది. ఎప్పుడైతే కణానికి రక్తం వెళ్ళలేదో చచ్చిపోతుంది అంతే అక్కడ. అందుకే చాలా మందికి పుండు వేసేసి పుండు నిర్లక్ష్యం చేయడం వల్ల కాలునే తీసిస్తూ ఉంటారు. కారణం రక్తం అక్కడి వరకు చేరుకోకపోవడం. షుగర్ వల్ల కాలిలో ఉన్నటువంటి ఆ రక్త సన్నటి నాళాలన్నీ కూడా దెబ్బతినేస్తాయండి. దాంతో రక్త సరఫరా నిలిచిపోతుంది అన్నమాట. అర్థమైంది కదా మీకు? అర్థమవుతుందా లేదా? రక్త సరఫరా నిలిచిపోయి కణజాలం అంతా చచ్చిపోతుంది. ఇహ అప్పటి నుంచి అది కూలిపోతుంది. కాబట్టి రక్తం చాలా అవసరం. నడినెత్తి నుండి అరికాలి వరకు రక్తం చాలా జాగ్రత్తగా ప్రవహిస్తూ అణువు దగ్గరకు వెళ్ళాలి. శక్తిని, గ్లూకోజ్ అని చెప్పని చూసారా, మనం తిన్నదంతా గ్లూకోజ్గా మారిపోతుందని చూసారా, ఆ గ్లూకోజ్ను కణానికి అందించాలి. కణం దాన్ని ఒడిసిపెట్టుకుని శక్తిగా మార్చుకుని కణం బ్రతుకుతుంది. కణం బ్రతికితేనే మనం బ్రతుకుతాం. ఇది నిర్మాణం. ఏమన్నాడు ఇందాక? నేల మంటితో నరుని నిర్మించి అనగా ఇంత తతంగం జరుగుతుంది మన శరీరంలో. మనకేం తెలియదండి. ఎక్కడ దాకా తినేసేసి, ఎక్కడ దాకా కొంచెం అలా కడుపు అలా గుద్దితే మొత్తం బయటకు వచ్చేది. అక్కడ వరకు తినేసేయటం, ఎక్కేయడం అంతే. మంచం అడ్డంగా పడుకుని పక్క రూములో ఉడికి నిద్ర పెట్టదు ఆ గురక శబ్దానికి. అంత భయంకరంగా గురక పెట్టి మనం పడుకుంటాం. లోపల ఎంత పని జరిగిస్తున్నాడో దేవుడు తెలుసా? ఎంత పని జరిగిస్తున్నాడో దేవుడు. మనకేం తెలియదు, అలిసిపోయి పడుకుంటాం. ఎన్నో వ్యవస్థలు ఈ శరీరం, ఈ దేహంలో పని చేసుకుంటూ 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 వెళుతున్నాయి. ఈ దేహం అంతా పని చేయాలి అంటే దేహంలో ప్రతి కణానికి శక్తి అవసరం. ఆ శక్తి ఎలా వెళుతుంది? రక్తం తీసుకువెళితే వెళుతుంది. కాబట్టి దేహమునకు రక్తమే ఆధారము. దేహమునకు రక్తమే ఆధారము. ఆధారము అనగా ప్రాణము అంటున్నాడు. లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణం, రక్తము దేహమునకు ప్రాణం. ప్రాణానంతటిని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట దేవుడు? దాని నిర్మాణాన్ని అంతటిని ఎముకలో పెట్టాడంట. ఎముకలోని మూలుగలో పెట్టాడు. ఇప్పుడు చూద్దాం మనం అసలు ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. చాలా జాగ్రత్త గమనించండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేసి పెట్టాలి. పిల్లాడు అక్కడే ఉన్నాడు అనుకున్నాడు. దేవుడైన యెహోవా వానికి సాటి అయిన సహాయము ఆయన కొరకు చేయుదుననుకొనెను. 20వ వచనం. అప్పుడు ఆదాము అంటే ఎవరు? బాగా గమనించాలి ఇక్కడ నుండి. ఆదాము అంటే ఎవరు? తొలి మనిషి, ప్రారంభపు మనిషి. అప్పటికి ఒక్కడే ఉన్నాడు, రెండవ మనిషి లేడు భూమి మీద. అనగా హవ్వగా మనం చెప్పుకుంటున్నటువంటి స్త్రీ లేదప్పటికీ. ఆ స్త్రీ నిర్మాణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీని చేయటం గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదానిని తీసి అన్నాడు. స్త్రీని తయారు చేయాలనుకున్నాడు దేవుడు. ఒక ఎముకను తీశాడు బయటికి. ఎముకను ఎందుకు తీశాడు? వెంట్రుక తీయవచ్చుగా, ఒక మాంసపు ముక్క తీయవచ్చుగా, ఒక నరం తీయవచ్చుగా. ఆలోచించండి. ఒక నరాన్ని తీయవచ్చు కదా, ఒక గుండెను తీయవచ్చుగా. ఎముకనే ఎందుకు తీశాడు?
ఎముకలోనే అసలు విషయం అంతా ఉన్నది. మానవ దేహానికి ప్రాణం ఆధారం ఏమిటని చూసాం మనం, రక్తము. ఈ రక్త ఉత్పత్తి వ్యవస్థను తీశాడు దేవుడు బయటికి. ఆ ఎముకలో ఏముంది? ఆ ఎముకలో ఏముంది? మూలుగుంది. మూలుగా ఏ లక్షణాన్ని కలిగి ఉంది? ఏ స్వభావాన్ని కలిగి ఉంది? రక్తాన్ని ఉత్పత్తి చేసే, అనగా మానవ బ్రతుకునకు ఆధారమైనటువంటి జీవం. మానవ బ్రతుకునకు ఆధారమైనటువంటి జీవం ఏమిటది? రక్త ఉత్పత్తి వ్యవస్థ. ఆ రక్త ఉత్పత్తి వ్యవస్థ నమూనాను తీశాడు బయటికి. ఆ నమూనా ద్వారా స్త్రీని నిర్మించుకుంటూ దేవుడు వెళ్ళిపోయాడు. అనగా సింప్లిఫైగా చేసుకుంటూ తన పనిని పూర్తి చేసేసాడు దేవుడు. మళ్ళీ ఆదాముని ఎలా సృజించాడో అంతటి టైం తీసుకోలేదు. ఆల్రెడీ సిద్ధం చేసి ఉన్నటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నాడు. ఆ వ్యవస్థ ద్వారా మిగిలిన శరీరాన్ని అంతటినీ కూడా నిర్మించుకుంటూ దేవుడు వెళ్ళిపోయాడు. కీలకమైనటువంటి మూలాధారమైనటువంటి రక్త ఉత్పత్తి వ్యవస్థను మాత్రం ఆదాము నుండి తీసుకుని పని జరిగించేశాడు. అంటే ఎముకలో ఏముందన్నమాట? ఎముకలో ఏముంది? జీవం ఉంది. ఎముకలో జీవం ఉంది. ఎంత విడ్డూరంగా ఉంది చూసారా అంటే. రక్తం తక్కువ ఉన్నదంటే మనకు టాబ్లెట్స్ ఇస్తారు. అవి వెళ్ళి ఎక్కడ పనిచేస్తాయో తెలుసా? మూలుగ మీద పనిచేస్తాయి. రక్తపు ఉత్పత్తిని పెంచుతాయి అన్నమాట. ఇది తాగండి, రక్తం పడుతుంది అంటారు చూసారు. మనకి రక్తం ఎలా పడుతుంది? తినది రక్తంగా మారిపోద్ది లోపలికి వెళ్ళి. చాలా మంది బీట్రూట్ తింటే అది ఎర్రగా ఉంది కాబట్టి తాగేస్తే ఒళ్ళంతా రక్తం అయిపోద్ది అనుకుంటారు. అలా ఎలా అవుతుంది? అలా కాదు, అది వెళ్ళి మూలుగకు బలాన్ని ఇస్తుంది అనమాట. మూలుగ బలహీనంగా ఉన్నదనుకో, రక్తాన్ని సరిగా ఉత్పత్తి చేయలేదు. ఆ మ్యారో ఏదైతే ఉన్నదో ఆ గదుల భాగాన్ని ఇది వెళ్ళి బలపరుస్తుంది అనమాట. అప్పుడు రక్తం ఉత్పత్తి సులభం అవుతుంది. మరింత వేగంగా చకచక రక్తాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది ఆ సిస్టమ్ అంతా కూడా. ఎంతటి వ్యవస్థను పెట్టాడండి దేవుడు, ఎంత చేశాడండి మన కోసం. అంటే మూలుగలో ఏముంది? జీవం ఉంది. మూలుగలో జీవమున్నది. రక్త ఉత్పత్తికి, ప్రాణ ఉత్పత్తికి సంబంధించిన జీవమున్నది. మరి అంత కష్టపడి దేవుడు రక్తాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు కదా. రక్తం ఉత్పత్తి కాకపోతే ఏం జరుగుతుంది? బయట నుండి రక్తాన్ని ఎక్కించాలి, అంతే కదా. మనకు బాగా తెలిసిన సంఘటన, జాన్సన్ విక్టర్ గారి పాప ఉన్నది. ఆ పాపకు ఇదే ప్రాబ్లం అండి. ఆమెకు రక్తం ఉత్పత్తి కాదు, తగినంత నిష్పత్తిలో రక్తం ఉత్పత్తి కాదు. కాబట్టి ప్రతి నెల బయట నుండి రక్తం ఎక్కిస్తూ ఉండాలి ఆమెకు. ఒక నెల గడిచేటప్పటికి ఆ రక్తంలో ఉన్న జీవం అంతా అయిపోతుంది, డెడ్ అయిపోతుంది, కరిగిపోతుంది. మళ్ళీ కొత్త రక్తాన్ని ఎక్కించాలి. అనగా ఆమె శరీరంలో రక్తపు నిష్పత్తి క్రమక్రమంగా తగ్గిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ప్రతి నెల ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి జబ్బండి. 20 ఏళ్ల వరకు మాత్రమే బ్రతుకుతారు. తర్వాత బ్రతికే ఛాన్సులు చాలా తక్కువ. ఆమెలో రక్తం ఉత్పత్తి కావట్లేదు. ఆ రక్తాన్ని ఉత్పత్తి చేయించాలి అని బోన్ మ్యారో మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్నిసార్లు కుదురుతుంది, కొంతమందిలో కుదరదు. మనకు తెలుసు. ఖైతాన్లో ఆయన పేరు నాకు జ్ఞాపకం లేదు, నేను అక్కడికి వెళ్ళి వాకింగ్ చెబుతూ ఉండేవాడిని. వాళ్ళ పాప స్వీటీ అని. ఆ పాప అసలు ఎటువంటి స్వరం అంటేనండి ఆమెది. చిత్ర అనే నేపథ్య గాయని, మనందరికీ తెలుసు కదండి, నేపథ్య గాయని. ఆమె కన్నా అత్యంత అద్భుతమైనటువంటి వాయిస్ అండి ఆ పాపది. చిన్నపిల్ల, అప్పటికి 18 ఏళ్ళు 19 ఏళ్ళు నేను చూసేటప్పటికి. ఆమె స్టేజ్ మీద పాట పాడితే అక్కడ నిలబడి నేను ఆశ్చర్యపోయాను, వండర్ అయిపోయాను. అసలు సినిమాలకు పాడే వాళ్ళలో కూడా అంత శ్రావ్యత, అంత స్పష్టత, అంత కమ్మదనం అసలు చూడలేదు ఎప్పుడు నేను. ఆ పాపకి ఇదే సమస్య అండి. 20వ ఏట ఆమెకు రక్తం ఎక్కిస్తూ ఉండగా ఆమె మరణించింది. రక్తాన్ని ఎక్కిస్తూ ఉండగా మరణించింది. ఇది అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధిది, జబ్బిది. ఎందుకుంది ఇది? కొందరికి ఎందుకు వస్తుంది ఇది? నీ ఒంట్లో రక్తం ఎంత చక్కగా ఉత్పత్తి అవుతుందో నీకు తెలియాలి. నువ్వెంత ఆనందంగా బ్రతుకుతున్నావో నీకు అర్థం కావాలి. నిన్ను బ్రతికించడానికి దేవుడు నీ శరీరంలో ఎటువంటి వ్యవస్థను అమర్చి పెట్టాడో నీకు తెలియాలి.
ఏమీ కాకుండా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు మన పనులలో మనం నిమగ్నమైపోయి మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ దేవుడిచ్చిన ఈ దేహాన్ని, ఉత్పత్తి అవుతున్నటువంటి ఆ వ్యవస్థను, ఆ రక్తాన్ని మనం ఎలా వాడుతున్నాం, ఎలా ఉపయోగిస్తున్నాం? మన సుఖాలకు, మన సంతోషాలకు, మన ఆనందాలకు, వీటికే ఉపయోగం అవుతున్నది తప్పించి దేవుడు ఉత్పత్తి చేస్తున్న ఆ జీవాన్ని, ఆ మహానుభావుడు మనలో ఉంచినటువంటి ఆ ప్రత్యేక వ్యవస్థను ఎవరి కొరకు మనం ఉపయోగిస్తున్నాం మన బ్రతుకు కాలంలో? పని చేయటం వల్ల రక్తం తరిగిపోతుంది, రక్తం ఖర్చు అవుతుంది, మనందరికీ తెలుసు. ఆ రక్తం ఖర్చు దేవుని కొరకు చేయగలుగుతున్నావా? ఎంత మేధస్సును దేవుడు వినియోగించాడు, ఎక్కడ పెట్టాడు పట్టుకెళ్ళి చూడండి. ఎముకలోని ఆ మూలుగలో, ఆ భాగంలో, ప్రత్యేకమైనటువంటి భాగంలో. కేవలం అది మాత్రమే కాదు, యావత్ మానవ దేహం అంతా కూడా విచిత్రం, ఒక విస్మయం, ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని ఎవరి కొరకు మనం వాడుతున్నాం? అరగంట ముందు ఇక్కడికి వచ్చి దీన్ని కూర్చోబెట్టడానికే మనకి ఒళ్ళు కొవ్వు. సమయానికి వచ్చి వాక్యం వినడానికే మనకు ఒళ్ళు తిమ్మిరి, కళ్ళు కిందకి దిగవు మనకు అసలు. ఎవరి కొరకు వాడుతున్నారు మీ దేహాన్ని, ఈ అపూర్వ నిర్మాణాన్ని? అణువున ప్రత్యేకత ఈ దేహం అంటే ఏంటనుకుంటున్నారు? విశ్వమంతా ఒకెత్తు. ఆలోచించండి, విశ్వమంతా ఒకెత్తు. విశ్వం అంటే ఎంత ఉంది? మహావైశాల్యము, మహాకాశములు, అదంతా ఒకెత్తు. ఈ భూమి, దాని మీద ఉన్న వస్తువులు అన్ని ఒకెత్తు. ఈ మానవ దేహం ఒక్కటే ఒకెత్తు. ఆకాశ వైశాల్యము, భూగోళము, దానిలో ఉన్నటువంటి అత్యద్భుతమైన మానవ దేహము, దేవుని జ్ఞానమునకు పరాకాష్ట మానవ దేహం అంటే, ఈ శరీరం అంటే ఏంటనుకుంటున్నారు? అపూర్వమైన, అపరిమితమైన దైవ జ్ఞానమునకు నిదర్శనం ఈ మానవ శరీరం, మనం ధరించుకున్నటువంటి ఈ దేహం. ప్రతి అవయవము విశిష్టమైనది, గొప్ప పనితీరు కలిగినది. కాబట్టి దేవుని పిల్లారా, ఎముకలో జీవం ఉన్నది. ఎముకే కాదు, ఇంకా కొన్ని అవయవాలలో, కొన్ని భాగాలలో కూడా జీవం ఉన్నది. అవేమిటన్నది మనం వచ్చే వారం చూద్దాం. ఎంతవరకు చెప్పింది అర్థమైంది కదా? జాగ్రత్త, మీ దేహాన్ని ఎవరి కొరకు వాడుతున్నారో, ఎలా వాడుతున్నారో, మీ రక్తం ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నారో, ధారపోస్తున్నారో, ఎవరి కొరకు? మీ కష్టం ఎవరి కొరకు? మీ పనులు ఎవరి కొరకు? దేవుని కొరకు ఏ పని చేస్తున్నారు? దేవుని కొరకు ఏ పనులు మీ దేహంతో మీరు చేయగలుగుతున్నారు? మీ శరీరంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని ఎవరి కొరకు ఖర్చు పెట్టగలుగుతున్నారు? దేవుని పని నిమిత్తం ఏమైనా వినియోగించగలుగుతున్నారు? ఎందుకంటే మీ కష్టం, మీరు చిందించిన మీ చెమట, మీరు కష్టపడటం వలన ఖర్చైన మీ రక్తం, దాని ఫలితంగానే మీరు ధనాన్ని సంపాదిస్తున్నారు. మన కష్టమంతా మన డబ్బు రూపంలో కనపడుతుంది. ఆ మన కష్టం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, నీ ధనమే నీకు రక్తం, నీ రక్తమే నీ ధనం అయితే, ఆ రక్తాన్ని, ఆ ధనాన్ని దేవుని కొరకు వాడుతున్నావా? రక్తాన్ని వెచ్చించి సంపాదించిన ధనాన్ని మన సుఖాల కొరకు మాత్రమే మనం వాడుకుంటున్నావా? అయితే దేవుడి కష్టాన్ని నువ్వు మింగేస్తున్నట్టు లెక్క, పాడు చేస్తున్నట్టు లెక్క. పుట్టించిన వాడి కొరకు ఏం చేయగలుగుతున్నాం మనం ఈ శరీరంతో? పుట్టించిన వాడి కొరకు ఆలోచించండి. ప్రశాంతంగా మీరు ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని మంచం మీద ప్రశాంతంగా పడుకుని ఆలోచించండి ఒక్కసారి, నన్ను పుట్టించిన వాడు ఏమిటి అసలు? ఆయన నా గురించి ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు? నేనేం చేస్తున్నాను? నేను ఎలా బ్రతుకుతున్నాను? ఈ దేహంతో, ఈ శరీరంతో నేను ఎలా జీవిస్తున్నాను అని మనకి అర్థమైపోతుంది. మిగిలిన భాగాన్ని మనం వచ్చేవారు నేర్చుకుందాం. ఎవరు మిస్ కాకండి. దైవజ్ఞానాన్ని నేర్చుకునే ఒక అద్భుతమైనటువంటి పాఠం ఇది. అర్థమైంది కదా? మన తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత మేధస్సును ఉపయోగించి చేశాడు. ఏమండి,
ఒక బోన్ మ్యారోని బయటికి తీయడానికి ఎంత గట్టిగా ఆయన ట్రై చేస్తున్నాడు డాక్టర్ గారు. నిజంగా మత్తు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. మామూలుగా చేయించుకుంటారు ఎవరన్నా అది? చూసారు మనం ఎలా నవ్వుతున్నాం, అబ్బా అంటాం అంతే, ఒకటే మాట. ఏమిటి మత్తు లేకుండానా? మా వల్ల కాదండి అని అంటుంటాం మనం. దేవుని పిల్లారా, మరి ఎంత చక్కగా దేవుడు ఏర్పాటు చేశాడు, ఈ దేహాన్ని ఉంచాడు. ఎంత మంచి ఆకృతి, ఎంత మంచి స్పందన, శరీరానికి స్పందన ఉంటుంది కదండి. చీమ కుట్టిందనుకోండి, గిలగిల్లాడిపోతాం, మండిపోతుంది. చీమ కుట్టేసి వదలట్లేదు అనుకోండి, చీమను ఎలా కొడతామండి? కాలి మీద. మన కాలికి దెబ్బ తగిలినా పర్వాలేదు, అది మాత్రం స్పాట్లో చచ్చిపోవాలి, అంత కసితో కొడతాం. దోమ కుడుతుంది అనుకోండి, ఎలా కొడతామండి? చెయ్యిలా చాచి వెనక్కి చాచి కొట్టడం, అలాగే వేసి కొడతామంటే మన కాలు కూడా చెళ్ళుమంటుంది అక్కడ. కానీ మనకు అసలు అది చావాలి ముందు. అంత చిన్న బాధను ఈ దేహం భరించకుండా స్పందించి తెలియచేస్తోంది. చూశారు, మనకి స్పందించి మనకు తెలియచేస్తోంది, ఫలానాది నీ ఒంటి మీద పడి కుడుతోంది, జాగ్రత్త, నువ్వు వెంటనే మేలుకో. అందుకే చీమలు అక్కడ కనపడిన వెంటనే టక్కన ఇక్కడ ఆగిపోతాం, మనం దారి మళ్లించుకుని వెళతాం. ఎందుకంటే అవి కుట్టేస్తాయి, మనకు బాధ కలుగుతుంది. ఎటువంటి వ్యవస్థను పెట్టాడు చూడండి, ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఎలకలు నిద్దట్లో కొరికేస్తుంటాయి, ఎలకలు నిద్దట్లో కొరుకుతుంటాయి కదండి, మనకు తెలుసు. మనకేమన్నా తెలుస్తుందా? తెలుస్తుంది, చెక్ మనం కాల్ చేస్తా, వెంటనే లైట్ వేసేస్తుంది, చక్ చక్ చక్కకి వెళ్ళిపోతుంది అది. ఒకవేళ ఎలక తినుకుంటూ వచ్చేసిన మనకేం తెలియట్లేదు అనుకోండి, తెల్లరటప్పుడు సగం కాలు తినేసి ఉంటే పరిస్థితి ఏమిటి? కూరగాయలు కొట్టేసినట్టుగా కాలంతా తెల్లరటప్పుడు కొట్టేసి ఉందనుకోండి, మన పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుడు ఏం చేశాడు, మానవ దేహంలో ఒళ్ళంతటిలోనూ స్పర్శ జ్ఞానాన్ని పెట్టాడు. పెయిన్ రెస్పిరేటర్స్ అని ఉంటాయటండి, నొప్పి కారకాలు అనగా ఎక్కడ టచ్ చేసినా, అలా గుచ్చినా మనకు వెంటనే నొప్పి వస్తుంది, అలర్ట్ అయిపోతాం. టెక్నాలజీ యూజ్ చేశాడంటే దేవుడు. ఏమిటండి దేవుని జ్ఞానం అసలు! ఏ మనిషి చేయగలడు దీన్ని? ఇంత గొప్పగా దేవుడు మనల్ని తయారు చేశాడే. ఇంత విలువైన ఈ దేహాన్ని మనం ఎవరి కొరకు ఉపయోగించగలుగుతున్నాం? వచ్చే వారం కూడా కొన్ని సంగతులు నేర్చుకుందాం. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. మీరెంత జ్ఞానవంతులు తండ్రి, మీ మేధస్సు ఎంత గొప్పది, మీకు ఎంత తెలివి నాయన తండ్రి. ఆకాశ విశాలమును ఒకెత్తు అయితే, ఈ భూమండలం అంతా మరొకెత్తు అయితే, దీని మీద ఉన్న మా శరీరము మరొకెత్తు. ఈ దేహమునకు ఏవి సాటి రావు తండ్రి. అంత గొప్పగా మీరు తయారు చేశారు, అంత విలక్షణతను చూపించారు దేవా మా దేహ నిర్మాణంలో. కానీ దీని వెనుక ఉన్న మీ ఆలోచన మాత్రం మరుగున పడిపోయింది. మానవులమైన మేము మీరు కలిగించిన ఈ శరీరంతో సుఖపడుతున్నామే తప్పించి మీ కొరకు కష్టపడట్లేదు. అసలు దీని విలువనే మేము అర్థం చేసుకోవటం లేదు దేవా. కొన్ని సంగతులను మీ బిడ్డలకు తెలియజేశాను, విన్నారు తండ్రి. మీ అపార జ్ఞాన సంపత్తిని గుర్తించగలిగే జ్ఞానము, వివేకము, తెలివి మీ బిడ్డలందరికీ ప్రసాదించండి. మీ ఆలోచన ఎంత గొప్పదో, మీ వాక్యం ఎంత శక్తివంతమైనదో, వాటన్నిటినీ నాయన తేట తెల్లముగా తెలుసుకుని బ్రతకగలిగే గొప్ప జీవితాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి. దేశం నలుమూలల నుండి మీ పిల్లలు వాక్యం కొరకు వచ్చారు నాయన. మీరు నాకు అనుగ్రహించినటువంటి వాక్కు మేరకు నేను మీ పిల్లలకు సత్యాలను తెలియజేశాను తండ్రి. విన్న మాటలను విడిచిపెట్టి తమను తాము మోసగించుకోకుండా విన్న వాక్కుల ప్రకారం బ్రతకగలిగే వివేకమును మీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. తెగులని భయపడి ఆగిపోలేదు నాయన. జబ్బు అంటుకుంటుందని ఇంటి దగ్గర నిలిచిపోలేదు. మీ కొరకు వచ్చారు, మీ మాటలు విన్నారు తండ్రి. మీకు ప్రార్థిస్తున్నారు, మీ దయను కోరుకుంటున్నారు. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి, వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల ఆరోగ్యములను పరిరక్షించండి, మీ బిడ్డల ఆరోగ్యములను కాపాడండి నాయన. ఆ కారణంగా తెగులు బారిన పడకుండా మీ పిల్లలందరినీ సంరక్షించండి.
సమయమునకు మీ ముందు హాజరు కలిగే వివేకమును, మెదడును, ఆలోచనను మీ బిడ్డలకు ప్రసాదించండి. సోమరుల వలె నిష్ప్రయోజకులై మిగిలిపోకుండా నాయనా మీ కార్యక్రమంలో అన్నిట్లోనూ చురుకుగా పాల్గొని నాయనా మీరు ఏర్పరిచిన స్థలంలో మీతో కలిసి ఆనందించగలిగే భాగ్యమును మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. తండ్రి, ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం. మీ పిల్లల ఆరోగ్యములను కాపాడండి. మెండైన జ్ఞానంతో మీ పిల్లలను నింపండి. తండ్రి, ఆత్మీయ తండ్రి గారికి దీర్ఘాయుషును, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. నాయన, మీరు అనుగ్రహించిన ప్రేమను బట్టి తండ్రి ఈరోజు మేము బ్రతికున్నాం. మా జాగ్రత్త కాదు, మా తిండి కాదు, మా డైట్లు కావు, మరేమీ కాదు తండ్రి. కేవలం మీ సహనము, మీ ఓర్పు, మీ దీర్ఘశాంతము, మీరు ఇస్తున్నటువంటి అవకాశముల కారణంగానే మేము ఇంకా జీవిస్తున్నామని మీ ఎదుట తెలియజేసుకుంటున్నాం. తండ్రి, మీరు మా పాపములను లెక్కగడితే, పరిగణనలోనికి తీసుకుంటే ఎప్పుడో మేము మట్టిలో కలిసిపోయేవాళ్ళం నాయన. తండ్రి, మా పాపములను మన్నించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. క్షమించండి నాయన, మా మీద జాలిపడండి. క్రీస్తు రక్తాన్ని బట్టి మమ్మల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి మీ ఎదుట నిలువబెట్టమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. అలాగే నాయన, మా సహోదరులందరి నిమిత్తము, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. అందరి తరపున, అందరి పాపముల నిమిత్తము మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి పాపములను మన్నించి మీ హక్కును చేర్చుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవా తండ్రి, ఈ వారమంతా మీ బిడ్డలను మీ వాక్యంతో సంరక్షించండి, పరిరక్షించండి. మీ బిడ్డల దేహములను, హృదయములను, ఆయన వారి బ్రతుకులను, వారి ప్రవర్తనను మీ వాక్యంతో ఖాయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మా అందరి బ్రతుకులను ఖాయమని, మా ప్రవర్తనలను మీకు అనుగుణంగా నియంత్రించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. గొప్పదైన మీ జ్ఞానాన్ని, మీ మేధస్సును నేర్చుకుని మిమ్మల్ని అభినందించగలిగే, మిమ్మల్ని మహిమపరచగలిగే గొప్ప భాగ్యమును మాకు ప్రసాదించమని వేడుకుంటూ, సమావేశానికి వచ్చిన ఇక్కడున్న మీ బిడ్డలందరినీ, వారి కుటుంబములను, వారి ఆరోగ్యములను జ్ఞాపకం చేసుకుని మీ పిల్లలందరినీ చల్లగా చూడమని బ్రతిమలాడుతూ, మీ కొరకు విలువైన తమ కష్టాన్ని, తమ రక్తాన్ని ధారపోస్తున్న మీ బిడ్డలందరినీ తండ్రి పరలోక సంబంధమైన దీవెనలతో దీవించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.